దేవునితో నీవు కూడా ఒంటరిగా సమయం గడిపితే ఆయన మహిమ ప్రత్యక్షత నీవు కూడా పొందుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాట్ జస్ట్ ఫాలోయింగ్ జీసస్ ఫ్రమ్ అ డిస్టెన్స్. ఈ రోజుల్లో కొంతమంది భక్తి ఎంతవరకు అంటే దూరం నుండి యేసయ్యను వెంబడిస్తే చాలండి, అంతవరకు చాలు, దూరం నుండి. కానీ యేసయ్య అన్నాడు, ఐ డోంట్ వాంట్ యూ టు ఫాలో మీ ఫార్ ఫ్రమ్ అ డిస్టెన్స్, ఐ వాంట్ యూ టు కమ్ క్లోజ్ టు మీ. దేవుడు ఆశపడుతుంది ఏంటంటే ఆయన దూరం నుండి మనం వెంబడించి అప్పుడప్పుడు సంవత్సరానికి ఆయన మాట మనం వినేసి, కొంతమంది లెంట్ దినాలు పాటించేవారు, ఆ 40 రోజులు మాత్రం యేసయ్యకి దగ్గరకు ఉంటారు. ఆ తర్వాత యేసయ్యకి వాళ్ళ అడ్రస్ దొరకదు అన్నట్లుగా తిరుగుతూ ఉంటారండి. మనం ఎక్కడున్నా ఆయనకు తెలుసులేండి. కానీ ఆ 40 రోజుల్లో మాత్రమే సాన్నిహిత్యాన్ని దేవునితో కలిగి ఉండి ఆ తర్వాత దేవునికి దూరంగా బ్రతుకు, అది కాదండి దేవుడు కోరుకుంటుంది. జీవితకాలం అంతా నీవు రక్షణ పొందింది మొదలు, నువ్వు దేవుని చేతిని పట్టుకున్నది మొదలు, నీవు జీవితకాలం అంతా ప్రభువుకు దగ్గరగా ఆయన ప్రత్యక్షతను పొందుకుంటూ ముందుకు సాగాలి అన్నదే